కాకపోతే ఒక దురదృష్టం కొద్ది మన పాలకులు కూడా ఎలా తయారయ్యాయంటే ప్రతి విషయం మీద ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పేసి వాళ్ళని తాగబోతులుగా మార్చే ప్రయత్నం పాలకుల వైపు నుంచి జరుగుతుంది. ప్రశ్నించకుండా చేయడం కోసం మన మత్తులో నింపాలని. ఇప్పుడు 9 నెలలు బీఆర్ఎస్ పాలన దేనికోసం సాధించుకున్నామని తెలంగాణ? అంతే, మన నీళ్లు, మన ఉద్యోగాలు, మన నీరు, మన నిధులు, మన నియామకాలు. ఇప్పుడు ఆ రోజుల్లో మనం ఏమన్నాం, ఆంధ్ర పెత్తందారు మనమే పెత్తనం చేస్తున్నారు, మనకి తెలంగాణ వస్తే మనకు అవకాశాలు దక్కుతాయి, మనం బాగుపడతాం అనే అదేగా తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ. అంతే కదా, తెలంగాణ ఉద్యమంలో అందరూ సకల జనులు పాల్గొనడానికి ఉన్నటువంటి కారణం అదే కదా. సకల జనులు పాల్గొని తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ కుటుంబంలో అనుకున్నట్టే అందరికి ఉద్యోగాలు వచ్చాయి. కేసీఆర్కి ఒక ఉద్యోగం వచ్చింది ముఖ్యమంత్రి, కేటీఆర్కి ఒక ఉద్యోగం వచ్చింది మంత్రి, హరీష్ రావుకి ఒక ఉద్యోగం వచ్చింది, ఆయన ఒక మంత్రి, అల్లుడు మేనల్లుడు. తర్వాత కవిత వాళ్ళ కూతురికి ఒక ఉద్యోగం వచ్చింది, మొదట్లో ఎంపీ వచ్చింది, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ వచ్చింది. ఆ కుటుంబంలో కేసీఆర్ గారి సతీమణి శోభమ్మకి తప్ప అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. మరి తెలంగాణ ప్రజలకి ఏమొచ్చాయన్న? తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఒక కమిటీ రిపోర్ట్ ఇస్తే తొక్కి పెట్టేశారు కదా. నిజానికి తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇస్తే ఇవాళ మార్వాడి గోబ్యాక్ అని నినాదం వచ్చి ఉండేదా? తెలంగాణ ప్రజలకి వ్యాపార అవకాశాలు కల్పించి ఉండుంటే ఇవాళ మార్వాడి గోబ్యాక్ నినాదం వచ్చి ఉండేదా? నినాదం మారింది, ఆంధ్ర పెత్తందాల గోబ్యాక్ నుంచి మార్వాడి గోబ్యాక్ నినాదం మారింది తప్ప అప్పట్లో ఉన్న ఆవేదన ఇప్పటికీ ఉంది.